ప్రశాంత వాతావరణంతో ఉండే బుద్ధగయ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. తెల్లవారుజాము 6 గంటల సమయంలో జరిగిన 8 పేలుళ్లతో 8 మంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాడి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దర్యాప్తు కోసం ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలను ఘటనాస్థలికి పంపినట్లు తెలిపింది. గయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని గతంలో బీహార్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించారు. దాడి జరగవచ్చని సమాచారం ఇచ్చినా బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘాతుకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఘటనను తీవ్రంగా ఖండించారు. విశ్వశాంతి ప్రబోధనలతో మారుమోగే బుద్ధగయ బాంబుల మోతలతో దద్దరిల్లింది. వరుస పేలుళ్లతో ప్రశాంత మందిరం నిర్మానుష్యంగా మారింది. ఘటనలో 8 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున ఘటన జరగడం పెద్ద ప్రమాదం తప్పింది. బౌద్ధులకు పరమ పవిత్ర స్థలమైన బీహార్లోని బుద్ధగయ బాంబులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిద్ధార్థుడు చైతన్యం పొందిన మహాబోధి ప్రాంగణంలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. బౌద్ధ సన్యాసులు ఉదయం పూట పూజలకు హాజరైన సమయంలో వరుసగా పేలిన బాంబులతో బౌద్ధ సన్యాసులు హతాశులయ్యారు. ఈ ఘటనలో బౌద్ధ భిక్షువులు సహా 8 మంది గాయపడ్డారు. గయా జిల్లాకు 10, రాజధాని పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలోని బుద్ధగయ మందిరం నిత్యం దేశ విదేశీ యాత్రికులు శరణు ఘోషతో మారుమోగుతోంది. అలాంటి పవిత్ర మందిరంలో స్వల్ప వ్యవధిలో 4 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఉదయం 5:30 గంటల నుంచి 5:58 ప్రాంతంలో కర్మపా సంఘారామంలో 3, 80 అడుగుల బుద్ధుడి విగ్రహం వద్ద 1, బైపాస్ రోడ్డు సమీపంలోని బస్టాండ్ వద్ద మరొకటి పేలినట్లు మహాబోధి సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుళ్లలో బర్మాకు చెందిన బౌద్ధ సన్యాసి, టిబెట్కు చెందిన మరో వ్యక్తి గాయపడ్డారని చెప్పారు. బాధితులను మగధ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 5 o'clock तक तो मंदिर में अंदर था से अराउंड 5:30 इसको बाद में शायद 5 लास्ट राउंड करके नीचे जाने वाला था. ये नॉर्थ तरफ था. तब एक तरफ बहुत सारा भयानक मतलब आवाज आया जिसमें उसका देखा कि उसके बाद में मतलब करके हम लोग तक क्या हो गया अंदर तुरंत करने के उसके 2-3 मिनट के बाद में फिर और एक आवाज आया. कितने आवाज हुए? 5 ऐसा है. अभी मंदिर के कैंपस एरिया में 4 और एक सुना है कि 5 वाला अभी बाद में मालूम पड़ा 80 फीट स्टैचू का बैक साइड में. देयर इज नो कैजुअलिटी एट ऑल. नंबर 2 बोधि ब्रिज के साइड में खाली 2 टेबल ब्लो हो गया. इवन बोधि ट्री छोड़ का रेलिंग पर कुछ इतना स्क्रैच डैमेज नहीं हुआ. और फिर हम लोग जो अंदर जब गए तो इसमें साफ साफ हम लोग देखे, आंखों देखा कि मेन जो वज्रासन है उसके बगल में जो डोनेशन बॉक्स रखा है वहाँ पर हुआ है. और फिर जो है आपका जो है मुचलिंद के पास में जो दीपक जलाया जाता है वहाँ पर एक एम्बुलेंस रखा होता है उसमें रख दिया, उसमें हुआ है. और तीसरा जो आपको अनिमेष लोचन जो है जहाँ भगवान बुद्ध ने बोधि वृक्ष को 7 दिन तक लगातार देखा था वहाँ पर हुआ है. एक जो दीवाल के पास में हुआ है. और ये फिर कर्मापा टेम्पल में जो आपको लगातार 3 ब्लास्ट हुआ लेकिन वहाँ पर कोई नुकसान नहीं हुआ है. और फिर जो है आपको 80 फीट के पास में अभी सुना जा रहा है कि वहाँ पर कुछ बम अभी है, अभी वहाँ पर लोग गए हैं. పేలుళ్లతో మహాబోధి మందిరానికి ఎటువంటి నష్టం జరగకపోవడంతో బౌద్ధ భిక్షువులు ఊపిరి పీల్చుకున్నారు. బోధి వృక్షానికి గాని ప్రధాన మందిర నిర్మాణానికి గాని ఎటువంటి నష్టం జరగలేదని ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే గర్భగుడి చెక్కు చెదరలేదని చెప్పారు. ఘటనానంతరం స్థానిక అధికారుల బృందం, ఫోరెన్సిక్, బాంబు నిర్వీర్య దళం మహాబోధి మందిరాన్ని పరిశీలించారు. మందిర ప్రాంగణం వెలుపల పోలీసు భద్రతను పెంచారు. ఘటనా ప్రదేశం నుంచి 2 బాంబులను స్వాధీనం చేసుకున్నామని గయా ఎస్పీ తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డీజీపీ అభ్యానంద్ బుద్ధగయను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రాజధాని పాట్నా సహా అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బాంబు పేలుళ్ల ప్రదేశాలను పరిశీలించేందుకు జాతీయ దర్యాప్తు బృందం కోల్కతా నుంచి వస్తున్నట్లు డీఐజీ ప్రత్యేక విభాగ అధికారి పరాస్ నాథ్ చెప్పారు. బీహార్లో ఉగ్రవాదుల దాడులు జరగవచ్చనే నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గతేడాది మందిర భద్రతా అధికారాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం మహాబోధి వృక్షం కొలువైన ప్రాంతం కావడంతో శ్రీలంక, చైనా, జపాన్ తదితర దక్షిణాసియా దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. 52 దేశాలు తమ సంఘారామాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యమైన క్షేత్రం భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.